श्रीलक्ष्मीवल्लभारम्भां विकनो मुनिमध्यमामस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां वसुदेवसुतं देवं कंसचानूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं भूभारहरणार्दाय तवंसेवतीर्य च मर्दयामादकंसादि तस्मै श्रीकृष्णाय ते नमः। ओं कृष्णाय गोविंदाय गोपीजनवल्लभाय पराय परमपुरुषाय परमात्मने परकर्म मंत्र यंत्र तंत्र हस्त्र शस्त्र संवर मृत्योर्मोचय मोचय। ओं नमो भगवते महासुदर्शनाय दीप्ते ज्वालापरीदाय सर्वदीक्षोपहाराय हों पट्पर ब्रह्मणे परंज्योतिषे नमः। श्रियकांताय कल्याणनिधे नदेर्दिना श्रीवेंकटनिवासाय श्रीनिवासाय मंगला। नमो श्रीगुरुभ्यो नमः। శ్రీ వినుకొండ క్షేత్రంలో వేంచేసి ఉన్న రుక్మిణి సత్యభామ సహిత సంతాన వేణుగోపాలస్వామి వారి సన్నిధానంలో జరుగు కైంకర్యాలు జరిగే కార్యక్రమాలన్నీ కూడా వివరించటం, స్వామివారి దర్శనం చేయించటం జరుగుతోంది. అది ఒకసారి తప్పకుండా చూసి మీరు ఈ యొక్క ఛానల్లో వచ్చే స్వామివారిని దర్శించుకొని కంపల్సరిగా దేవాలయానికి వచ్చి ఒక్కసారైనా దర్శనం చేసుకోవాల్సిందిగా విన్నపం. సంతాన వేణుగోపాల స్వామివారు పాదాల దగ్గర రుక్మిణి సత్యభామ, వెంకటేశ్వర స్వామికి వారికి శ్రీదేవి భూదేవి ఎలాగో కృష్ణుడికి కూడా రుక్మిణి సత్యభామ ఇరువురి భార్యలతో స్వామివారు అవతరించున్నారు. అలాగే ప్రతిష్ఠ జరిగిన 3 సంవత్సరాల దగ్గర నుంచి జరుగు కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా కార్యక్రమం వైఖానస ఆగమోక్త ప్రకారంగా జరుగుతూ ఉన్నాయి. గతం మేము ఒక 4-5 నెలల నుంచి మేము వచ్చున్నాం. మేము కూడా అదే ప్రకారంగా ఆచారం ప్రకారంగానే స్వామివారి సన్నిధానంలో జరుగు సేవా కైంకర్యాల్లో పాల్గొని చేస్తూ ఉన్నాం. ఇది స్వామివారి యొక్క విగ్రహ దర్శనం చూడండి. నామం స్వామివారు వెంకటేశ్వర స్వామి నామం పెట్టారేంటి అది ఇదని అని అంటారు. స్వామివారు విశ్వం విష్ణుర్వషత్కారో భూత భవ్య భవత్ ప్రభు. స్వామివారికి నామాలకి రూపాలకి ఎటువంటి తేడా ఏముండదు. అది ఏంటంటే ఆయన విష్ణుమూర్తి కాబట్టి అలంకార ప్రియుడు. అలంకారం మనం ఏ విధంగా చేస్తే ఆ విధంగా ఆనందపడిపోతుంటాడు. అట్లాగే తర్వాత ప్రతి శుక్రవారం స్వామివారికి అభిషేకం జరుగుతుంది, పాలాభిషేకం. ఆయనకి ఎప్పుడు విశేషం అంటే శుక్రవారం రోజునే విశేషం. దేనికి అంటే అమ్మవార్లు ఉన్నారు, 2 అమ్మవార్లు, రుక్మిణి సత్యభామ అమ్మవారు, తర్వాత గోమహాలక్ష్మి కామధేనువు. గోమహాలక్ష్మికి కూడా విశేషమైన రోజు ఏ రోజురా అంటే శుక్రవారం కాబట్టి శుక్రవారం రోజున క్షీరాభిషేకం జరుగుతుంది. ఆవు పాలతో అభిషేకం చేసి ప్రతి శుక్రవారం అలంకారం చేంజ్ చేయటం జరుగుతుంది. తర్వాత శనివారం పూజ కార్యక్రమాలు జరుగుతాయి. ఉదయం నుంచి రాత్రి వరకు, రాత్రి 9 గంటల వరకు కార్యక్రమాలు జరుగుతాయి. వచ్చేవాళ్ళు దర్శనం చేసుకునేవాళ్ళు అన్ని రకాల కార్యక్రమాలు, పూజ కార్యక్రమాలు, ఇది చేస్తాము ఇది చెయ్యము అనేది లేకుండా సంపూర్ణంగా ఆగమోక్త ప్రకారంగా జరిగే కార్యక్రమాలన్నీ కూడా చేయడానికి సిద్ధము, చేయించుకోవడానికి భక్తులు రెడీగా ఉన్నారు కాబట్టి జరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు స్వామివారి సన్నిధానంలో ఏమిరా అంటే అయ్యప్ప స్వాములు, శివస్వాములు, ఆంజనేయ స్వాములు, దుర్గా స్వాములు, అందరూ కూడా డైలీ రావటం. 700 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది నిత్యం. కనపర్తి వీర వెంకటరావు గారు వారి సంకల్పం చేసుకొని గత 3 సంవత్సరాలుగా భక్తులు ఇచ్చినా కానీ ఇయ్యకపోయినా కానీ తన శక్తి కొలది స్వామివారి సంకల్పంతో వచ్చే భక్తులందరికీ కూడా ఏది ఇచ్చినా అది తీసుకొని దాన్ని స్వీకరించి ముందు పెట్టడానికి ముందు వస్తున్నారు. దాతలు ఇవ్వటం లేదా అది ఇది అనుకుంటారు. దాతలు ఇచ్చినా కానీ అది సంకల్పం చేసుకొని ఒకవేళ తగ్గినా ఆయన చేతిలో తీసుకొని పెడుతున్నారంటే 700 మంది కంటే సామాన్యమైన విషయం కాదు అది. ఒక 10 మందికి 5 మందికి మనం ఇళ్లల్లో పెట్టాలంటేనే అల్లాడిపోతాం. వామ్మో 10 సార్లు కాగితం పెన్ను తీసుకొని లెక్కలు చేసుకుంటాం.
ఇక్కడ అట్లా కాకుండా ఎంతమంది వస్తే అంతమందికి సంపూర్ణంగా వేడివేడిగా స్వామివారికి నైవేద్యం పెట్టిన తర్వాత వెంటనే వారందరికీ వచ్చిన వారందరికీ కూడా భోజనం పెట్టడం జరుగుతుంది. ఇక్కడ వచ్చిన వాళ్ళే దాతలు, వాళ్ళే యజమానులు, వాళ్ళే పంచటం, వాళ్ళే పెట్టడం, అందరికీ వచ్చిన వాళ్ళందరికీ కూడా వాళ్ళే వడ్డించుకుంటం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు తిరుమలలో సత్యనారాయణ స్వామి, అన్నవరం ఇటువంటి చోట్లంతా కూడా స్టాప్ ఉండి పెడతారు. ఇక్కడ అట్లా కాదు, వచ్చిన వాళ్ళు వాళ్ళ చేతి మీద కూడా వాళ్ళకే. ఎందుకంటే మాల వేసుకున్న వాళ్ళకు కూడా ఇది అదృష్టంగా భావించాలా. మీ చేతి మీద కూడా 10 మందికి పెట్టే భాగ్యం కలుగుతోంది. దాన్ని మీరు సద్వినియోగపరచుకొని అందరికీ సంపూర్ణంగా వడ్డన చేసి మీరు కూడా భోజనం చేసి మీరైన తర్వాత వచ్చే 10 మందికి కూడా పెట్టే అవకాశం ఇక్కడ సదా వెంకట్రావు గారు అందరికీ కూడా కలిగిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయన శక్తి సంకల్పాన్ని, ఆయన ఏ వ్యాపారం అయితే చేస్తూ ఉన్నారో ఆ వ్యాపార సమృద్ధిగా ధనకనక వస్తువాహనాలతో సమృద్ధిగా ముందుకు వెళ్ళుతూ ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని కోరుకుంటూ స్వామివారి సన్నిధానంలో జరిగే కార్యక్రమాలన్నీ కూడా ఇప్పుడు మేము ఆచార ప్రకారంగా, శాస్త్ర ప్రకారంగా వచ్చి ఒక 5 నెలలు అయింది. కార్యక్రమాలన్నీ కూడా చేయాలని, పవిత్రోత్సవాలు, బ్రహ్మోత్సవాలు, తర్వాత ప్రతి నెల ఏదో కార్యక్రమం పెట్టి చేయాలని అనుకుంటూ ఉన్నాం. గుడి తరపున జరుగుతున్న కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవి అయిపోయిన తర్వాత స్వామివారికి సంపూర్ణంగా సంవత్సరోత్సవాలు, వార్షికంగా జరిగే కార్యక్రమాలు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత బ్రహ్మోత్సవాలని, పవిత్రోత్సవాలని, మళ్ళీ తర్వాత ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇక్కడ తులసి పూజని అన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఏది చెయ్యము అనేది ఏమీ ఉండదు, అన్ని కార్యక్రమాలు జరుగుతాం. కాకపోతే ఆయా భక్తులు స్వామివారి పిలిపించుకోవాలి. ఒక కష్టం ఇచ్చి స్వామివారి వీళ్ళని పిలిపించుకున్నారయ్యా అంటే వాళ్ళ చేతి మీద గుండా జరిగే కార్యక్రమాలు జరగాలని వాళ్ళకి రాసిపెట్టి ఉండబట్టే వాళ్ళు ఇక్కడికి రాగలుగుతున్నారు, వాళ్ళు చేయగలుగుతున్నారు. ఇది మహర్భాగ్యంగా భావించి ఈ యొక్క దేవస్థానంలో జరిగే కార్యక్రమాలన్నీ సంపూర్ణంగా చేస్తున్నారు. కాబట్టి ముందు మనం వెంకట్రావు గారికి సహకరించాల. ఆయనకి ఎట్లాగయ్యా అంటే ఆయన చేసే కార్యక్రమాలు ఏదైనా కానీ అయ్యా ఇది చేద్దామని చెప్పి మనం ముందుకు వెళితే ఆయన సంపూర్ణంగా చేపించి అందరినీ కూడా ఆనందదాయకంగా స్వామివారి అనుగ్రహం పొందుతాడని చెప్పి మన మనసులో ఒక నమ్మకం అది.